సో చూద్దాం ఈరోజు ఏంజల్ గైడెన్స్ ఏంటి అసలు. హీలింగ్. సో మీరు హీలింగ్ ఫేస్లో ఉన్నారు. మేబీ ఒక wounded వారియర్ ఆర్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ మీరు. ఓకే, సో ప్రజెంట్ హీలింగ్ జర్నీలో ఉన్నారు. ఓకే, సో ఆఫ్టర్ హీలింగ్ ప్రాసెస్ మీకు ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. ఓకే, సమ్ టీమ్ వర్క్ కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ అండ్ కొలాబరేషన్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ రీయూనియన్. ఎస్, పేజ్ ఆఫ్ కప్స్. సో ఎవరు మీ దగ్గరికి విత్ అపాలజీ అండ్ ప్రపోజల్ మీ దగ్గరికి రాబోతున్నారు. మేబీ someone on your mind or any new relation. Okay, so welcome to 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. 4 of Pentacles, again the Fool and Queen of Pentacles, Justice, King of Cups, 8 of Wands, 9 of Cups and Knight of Swords. Okay, so the Empress in the shadow. సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ విత్ 4 of Pentacles ఈ పర్సన్ ఇంకా మీ ఎనర్జీస్కి స్టిక్ అయ్యే ఉన్నారు. మిమ్మల్ని ఒక మీ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తున్నారు, దాని మీద వర్కౌట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, కానీ ఎందుకు అసలు మీరు ఇలా సెపరేషన్లో ఎందుకు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ ఒక ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండగా మీకు కొన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ మీతో రిలేషన్లోకి వచ్చారు. సో ఇప్పుడు జస్టిస్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ మీకు. ఎందుకు అని అంటే తనున్న ప్రజెంట్ రిలేషన్షిప్ తనకి చాలా ఒక పెయిన్ఫుల్ రిలేషన్షిప్లా ఉంది. ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఒక మ్యారీడ్ పర్సన్, బట్ నాట్ షూర్ అనమాట. అంటే ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అనేటట్టు ఉంది. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్, ఒక స్పిరిచువల్ పర్సన్ ఎనర్జీస్. ఆ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక, వృశ్చిక, మీనరాశులు అండ్ 5 of Wands. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ప్రజెంట్ తన లైఫ్లో. అండ్ 9 of Cups అండ్ Knight of Swords. ఈ పర్సన్కి తన మైండ్ స్టెబిలిటీ అనేది లేదు. అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండగానే ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్లో ఉండడం కంటే సింగిల్గానే ఉండడం బెటర్ అని అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. సింగిల్గా ఉంటే ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు తనున్న కమిటెడ్ రిలేషన్షిప్లో తనకి లేదు మీ పర్సన్కి. సో ఇప్పుడు విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, బట్ నో కమ్యూనికేషన్ అని ఆగిపోతున్నారు. అంటే ఇక్కడ ఎందుకు ఆగిపోతున్నారు మీతో మెసేజ్ చేయకుండా? మెసేజ్ ఆర్ కాల్స్ ఎందుకు చేయడం లేదు మీకంటే మేబీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈ పర్సన్కి మార్నింగ్ లేవగానే మైండ్లో ఏమనిపిస్తుందంటే ఓకే ఈరోజు లేచాం, మళ్ళీ ఇంకొక డే స్టార్ట్ అయింది ఫర్ క్రయింగ్. అంటే ఈ పర్సన్ ఎక్కువ చాలా ఎమోషనల్లీ ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకంటే తను ఏదో అనుకోకుండా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తారు, రాంగ్ డెసిషన్, రాంగ్ చాయిస్ తీసుకున్నారు ఈ పర్సన్. కాబట్టి పొద్దున లేవగానే అనిపిస్తుంది ఈ పర్సన్కి ఏంటంటే లేవడంతో ఏడవడం స్టార్ట్ చేయాలి, ఇక్కడ లేవకుండా ఉంటే బెటర్ అని మళ్ళీ కాసేపు పడుకోవడం, మళ్ళీ కాసేపు లేవడం, మళ్ళీ అనిపిస్తుంది ఏముంది ఇంకా లేచి ఏం చేయాలి, ఏడవడం తప్ప. ఈ క్రయింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఇక్కడ. ఓకే,
ఈ ప్రజెంట్ తను ఉన్న కమిటెడ్ రిలేషన్షిప్ నుండి ఎలా బయటికి రావాలి అనేది ఆలోచిస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు, అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. ఓకే, ఎస్, విత్ పేజ్ ఆఫ్ కప్స్. ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ కావాలి మీతో అని చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఆ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి మీ దగ్గరికి రాబోతున్నారు. సడన్లీ మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, సడన్లీ. అండ్ ఈ కొలాబరేషన్ అడుగుతారు. మేబీ మీకు మీ మధ్య మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిపే మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, మీ రిలేషన్షిప్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ 6 ఆఫ్ వాండ్స్, మీతో విక్టరీ చూడాలని అది మీ పర్సన్కి ఒక డ్రీమ్. ఈ పర్సన్ తనున్న ప్రజెంట్ రిలేషన్షిప్ నుండి వాకవే చేయాలని చూస్తున్నారు. అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్ పాస్ట్లో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్ అలాంటివి చేశారు ఈ పర్సన్. సో ఇక్కడ అదే మీరు వాకవే చేయడానికి రీజన్ అయింది. ఓకే, అంటే మీకు స్టార్టింగ్లో అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది ఈ పర్సన్ ఎలాంటి వారు అనేది. తర్వాత మీరు వాకవే చేశారు అండ్ ఈ రిలేషన్షిప్ని కంప్లీట్లీ వదిలేశారు. మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారో ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో మీ ముందుకి రావాలి అండ్ మళ్ళీ మీతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక ముందు ఎప్పుడు మీతో ఫైట్ చేయకూడదు ఆర్ ఆర్గ్యూ చేయకూడదు, ఒక హ్యాపీ రిలేషన్లో ఉండాలి ఇద్దరు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. సో ఇప్పుడు మీ వైపు ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కోసం వస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో బట్ 8 ఆఫ్ సోర్డ్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్, కమిటెడ్ రిలేషన్షిప్ కోసమే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ 100%. నో అదర్ రిలేషన్షిప్ మీతో కోరుకునేది ఓన్లీ సెలబ్రేషన్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కోరుకుంటున్నారు. అంటే అది ఒక టైప్ ఆఫ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనమాట. అంటే ఈ పర్సన్ సడన్లీ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని అడగరు. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీతో కమిట్ అయి ఉండిపోతారు అట్లా. ఇంకెవరితోనూ కమిట్మెంట్ అనేది ఉంచడానికి ఇష్టపడట్లేదు ఈ పర్సన్. ఓకే, మేబీ మీ ఎనర్జీస్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. చాలా ఎమోషనల్ ఉన్నారు అండ్ చాలా టీయర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ విత్ 8 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ ఈ పర్సన్ని ఎవరో ట్రాప్ చేసి ఉంచారు. అంటే మేబీ ఏదైతే రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఈ పర్సన్ చుట్టూ ఉన్నారు. సో ప్రజెంట్ మీకు మెసేజ్ చేసి మీతో మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. బట్ అరౌండ్ ఎక్లిప్స్ సీజన్ September 7th, అగైన్ మనీ మేనిఫెస్టేషన్ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ సీజన్, అది ఎక్లిప్స్ సీజన్. సో ఆ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మజిషియన్ ఇన్ ద షాడో. సో స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ అనేది చూద్దాం. సో September 7th, మనీ మేనిఫెస్టేషన్ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ సీజన్. సో ఆ టైంలో ఎవరికైనా ఈ పిరమిడ్స్ కావాలన్నా, క్రిస్టల్ బ్రేస్లెట్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఎనర్జీస్ చూస్తే 6 ఆఫ్ పెంటకల్స్, హ్యాంగ్డ్ మ్యాన్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 9 ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇద్దరు
మాట్లాడుకోవాలి అని మీకు ఇద్దరికి యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది. మేబీ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, బట్ ఇక్కడ నో కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ అగైన్ ఫూల్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 of cups. This king of wands wants a long term commitment with you. The fool card, new beginning with you. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏరిస్, మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృశ్చిక, కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి అండ్ కన్యా రాశి కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ కోరుకునేది ఏంటి అని అంటే, ఇది రీసెంట్ పాస్ట్లో తను చాలా రెక్లెస్గా డెసిషన్స్ తీసుకున్నారు. ఏమవుతుంది, నేను ఒకవేళ వేరే వాళ్ళతో కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తే నేను కమిట్మెంట్ అనేది మీకు అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీ పర్సన్ ఏం చేసినా అది పర్వాలేదు అని మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారు అని అనుకున్నారు. బట్ ఇక్కడ రివర్స్ అయినాయి, ఎనర్జీస్ మొత్తం రివర్స్ అయ్యాయి అండ్ మీరు క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టినందుకు మీరు కనీసం మాట్లాడటానికి కూడా మీకు మనసు ఒప్పట్లేదు. ఓకే, సో అలా ఈ సెపరేషన్ అనేది వచ్చింది అండ్ మీరు వాకవే చేశారు. అండ్ విత్ 2 of cups ఎనర్జీ, ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. సో ఈ పర్సన్కి మీకు మధ్య ఒక సోల్ టై అనేది ఉంది. ఓకే, ఆ సోల్ టై వల్లనే ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి చూస్తున్నారు. చూసిన తర్వాత ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చారు. ఏంటి అని అంటే, తనున్న సిచ్యువేషన్ వదిలి మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ విత్ 6 of Pentacles, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ చాయిస్ బిట్వీన్ 2. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ నో కమ్యూనికేషన్ అండ్ ఇక్కడ మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి మీరు వాకవే చేశారు ఆల్రెడీ. బట్ స్టిల్ ఈ పర్సన్ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు. అంటే మీకు కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఈ పర్సన్తో కావాలి, కానీ ఇక్కడ మీరేంటంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎందుకు ఓపెన్ అప్ అవ్వడం లేదంటే, రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చలేదు అండ్ తను మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు. సో ఇక్కడ మీరు కూడా చాలా సాడ్నెస్లో ఉన్నారు విత్ 5 of cups. ఓకే, సో వాట్స్ ద గైడెన్స్? Queen of Cups. So what's the guidance for Queen of Cups అంటే, ఇక్కడ మీరు ఇన్ కేస్ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటే కనుక మీ పర్సన్తో, మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ పర్సన్ కాబట్టి మీ మైండ్లో కూడా ఎక్కడో ఒక చోట అదే థాట్ అనేది ఉంది. కాబట్టి మీరు మీ పర్సన్తో రికన్సైల్ అవ్వచ్చు, రీయూనియన్ అనేది అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఈ పర్సన్ని బ్లాక్ చేసేయచ్చు, లేదా ఈ రిలేషన్షిప్ని కంప్లీట్లీ ఎండ్ చేసి మీరు సింగిల్గా ఉండాలా లేదా వేరే రిలేషన్ చూస్ చేసుకోవాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 8 of Wands ఇన్ ద షాడో. సో కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా రాబోతుంది, అది కూడా సడన్లీ. అండ్ ఎయిర్ ట్రావెల్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ సడన్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్: రివీల్, ఐ వాంట్ టు టెల్ యూ ది ట్రూత్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. బట్ ఇక్కడ ఇద్దరు స్పైయింగ్ అనేది చేస్తున్నారు. మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ మీద ఒక కన్నేసి ఉంచుతున్నారు. అంటే స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ కోసమే మళ్ళీ మీ మధ్య రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ ఫీలింగ్ గిల్టీ, ఎస్, రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది. సో దీంట్లో అయితే 100% నిజం ఇదైతే.
అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది ఈ రిలేషన్షిప్లో ఇక ముందు. అండ్ డిజానెస్టీ బై లయింగ్ ఐ రిప్డ్ అస్ అ పార్ట్. అసలు ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది ఎవరు అనుకుంటే మీ పర్సన్ అండ్ మీరు కూడా. మీరు ఎలా ఉంది మీ మైండ్ సెట్ అంటే స్టెబిలిటీ అనేది లేదు. అంటే కాసేపు ఒకలా ఉంటుంది, కాసేపు ఒకలా ఉంటుంది మీ మైండ్ సెట్. అంటే కాసేపు ఎలా అనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ నుండి వాకవే చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మీ పర్సన్తో మీరు మాట్లాడారు, ఓకే. అంటే మీ పర్సన్కి దూరంగా ఉండడం మీకు ఇష్టం లేక మీరు మాట్లాడారు కొన్ని రోజులు మీ పర్సన్తో. బట్ సడన్లీ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని మీరు వాకవే చేశారు. అంటే మీకు యాక్చువల్గా ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చేసుకోలేకపోతున్నారు మీరు. ఎందుకు అంటే అదొక మీరు షాకింగ్గా ఫీల్ అయ్యారు. అంటే సడన్లీ మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలియగానే అది మీకు షాకింగ్గా అనిపించి మీరు డిస్టర్బ్ అయిపోయి అలా స్టెబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తారు మీరు. బట్ సడన్లీ ఎప్పుడైతే మీరు వాకవే చెప్పేశారో, ఎప్పుడైతే మీరు గుడ్ బై చెప్పేశారో, ఇక తర్వాత కమ్యూనికేషన్ అనేది మీరు స్టార్ట్ చేయలేదు, ఓకే. బట్ మీ పర్సన్ స్టిల్ మీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనేది వచ్చింది. అందుకే అంటే ఒక స్టేబుల్ మైండ్ సెట్ అనేది లేదు ఇక్కడ. సో ఈ కనెక్షన్ని ఇద్దరూ కలిసి సాబోటేజ్ చేశారు 50-50. మీ పర్సన్ మీకు ఒక మాట కూడా చెప్పకుండా ఒక వేరే కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ మీరు అందుకే వాకవే చేసినట్టుగా క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ రీడింగ్లో, ఓకే. అండ్ స్పేస్, ఐ వాంట్ సమ్ స్పేస్, ఐ నీడ్ మోర్ స్పేస్. అండ్ మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇక్కడ 24 hours ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. అండ్ మూవ్ ఆన్ అయిపోదామంటే ఇక్కడ ఈ పర్సన్ ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అని బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్. అండ్ అన్సాటిస్ఫైడ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. మీరు అర్థం చేసుకోవాలి, ఆర్ అర్థం చేసుకుంటే బాగుండేది, ఆర్ అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ని, ఓకే. తనున్న సిచ్యువేషన్ ఆర్ అసలు తన కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అని అనుకుంటున్నారు. బట్ సాబోటేజ్ చేసినందుకు ఇంకా గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ బ్రాండ్ న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. బట్ స్టిల్ ఈ వాల్యూస్ కోసం ఆలోచిస్తున్నారు. వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ and mistakes. I wish I could right my wrongs. And soul type, I always feel connected to you. And time, I'm afraid it's too late to take action. సో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్, ప్రిపేర్ అవుతున్నారు, తన ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు, ఓకే. సో త్వరలో మీకు మెసేజ్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి, ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ విత్ లో ప్రైస్ అవైలబుల్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ వాస్తు పిరమిడ్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు అండ్ జెమ్ స్టోన్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద మీకు ఆఫర్ అనేది కూడా ఉంది, అవి కూడా లో ప్రైస్లో మీకు అవైలబుల్ ఉన్నాయి, ఓకే. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. స్టాక్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.